लूट गई सर्रा ओ मेरा दिल लूट गई. తను ఒక షాపింగ్ మాల్ లోని పార్కింగ్ టికెట్స్ దగ్గర పనిచేస్తాడు. సింగింగ్ అనేది కొంతమందికి ప్యాషన్ అవ్వచ్చు, కొంతమందికి గోల్ అవ్వచ్చు, కానీ ఇలాంటి వాళ్ళకి అది లైఫ్ మాట. షాపింగ్ మాల్లో మౌనంగా ఉన్న నీ గొంతు సినిమా హాల్లో మారుమోగే రోజు చాలా దగ్గరలో ఉందని అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా పని ఆపేస్తే ఇల్లు గడవడానికి కష్టం అయింది అన్నమాట. ఒక్కడే వచ్చి వాళ్ళు ఇక్కడ పాడుతున్నాడు అనమాట. నీకు అన్నయ్య ఉన్నాడు, అనిల్ రావు ఇప్పుడు వస్తున్నాడు. కళ అనేదాన్ని ఎవ్వడు ఆపలేడు. అది ఎన్ని ఆటంకాలు ఉన్నా అలా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఊసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి గిరకన పల్లె. హే తెల్ల తెల్లని పాలధారాలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని కంటాలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా. నాగలి భూజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చరా సేను సెలకలా ముచ్చట్లు. దారి పొడవు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లా సిందిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు. దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు ఊరు పల్లెటూరు దీని తీరే. అద్భుతమైన పాట సెలెక్ట్ చేస్తున్నారు అండ్ చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ అన్న. సో జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దాం. లెట్ మీ స్టార్ట్ విత్ అమ్మ. ఎంత బాగా పాడావో, ఎంత చక్కగా పాడావో తెలుసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. నీ గొంతు కూడా అంత పచ్చి వాసన వేస్తుంది, అంత బాగుంది నీ గొంతు కూడా అనమాట. థ్యాంక్ యూ అమ్మా. మరి నువ్వు మధ్యలో కొంచెం మర్చిపోయావు కదా, అది పెద్ద ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ సాంగ్ ఏమైనా చేంజ్ చేశారా? సాంగ్ లాస్ట్ మోప్కు చేంజ్ చేసిర్రు. ఏ సాంగ్ ప్రాక్టీస్ చేసావు? రేలా రే రేలా సార్, ఫోక్ సాంగ్ అది. అది వితౌట్ ఆర్కెస్ట్రా పాడగలవా? రేలా